కడప జిల్లా ఒంటిమిద్ది మండలంలో ఓ చేనేత కుటుంబం అధికార పార్టీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని, దీనికి కారణమైన వారిని అరెస్టు చేయాలని చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి నివాళులర్పిస్తూ రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలిలో క్యాండిల్ ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఇలాంటి ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో జరిగిన చేనేత కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా ఈరోజు రాయదుర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. భూదహానికి బలైన చేనేత కార్మికులకు ఈరోజు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చేనేతల మీద జరుగుతున్న అన్యాయాల అక్రమాలను తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఖండిస్తూ ఉంది. తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాల్సిందిగా చేనేత కార్మికుల తరఫున రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కోరుచున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.